నమస్కారాలతో క్షమాపణ చెప్తున్నాను. 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ ద్వారా గౌరవ ప్రజలకి చెప్పాను. అనుకోని విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో అందరూ రావడం వల్ల అక్కడ కూర్చోడానికి కాదు, నిలబడ్డానికి కూడా చోటు సరిపోదు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర, ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ విషయంలో కూడా ఇబ్బంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. వారి చెప్పడం వల్ల ప్రాబ్లం అనిపిస్తుంటారండి. నేను 16 తారీఖులో వచ్చి ఇక్కడి నుంచి జాయిన్ అవుతాను. మీకు ఆ ఇబ్బందికి కలగకూడదని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను నా బాధ్యత నేను చూడాలి. నా బాధ్యత కూడా సెక్యూరిటీ విషయం చేత 14వ తేదీన గౌరవ ప్రజానిధితో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నానండి. 15-16 తేదీలలో నేను ఒక్కరిని వారి దగ్గరికి వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి మీ ద్వారా గౌరవ ప్రజానీకానికి తెలియజేయమని కోరుకుంటా ఉన్నానండి. మరొకసారి ప్రజానీకానికి నా క్షమాపణ చెప్పుకుంటానండి. నేను మెజిరెడ్డి గారు మనకి రెండు జిల్లాలు వచ్చేది కాబట్టి వారు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం వచ్చినప్పుడు ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్నామన్నా నేను దగ్గర తీసుకెళ్ళి వారి సమస్యలో జాయిన్ చేసి దానికి తీసుకుంటాను. ఈ ముఖ్యమంత్రి గారి సమస్యలో జాయిన్ అయ్యే పరిస్థితి కష్టంతో కూర్చుంటారండి. అంచేత ఈ రకంగా ఆలోచించి నాతో పాటు జాయిన్ అవ్వదాన్ని కూడా తప్పనిగా వారికి అభ్యాసాలు కాకుండా తప్పనిగా తీసుకెళ్ళి 3 చోట్ల నిత్యం వస్తాను, లేదండి విజయవాడ వస్తాను, రాయమండ్రి వస్తాను, కాకినాడ వస్తాను, అమలాపురం వస్తాను, ఏదో ప్లేస్లో వీరిని జాయిన్ చేసి కార్యక్రమం తీసుకుంటానండి. అందరినీ సాటిస్ఫై చేస్తాను.